గత 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కడపలో జెండా ఎగరడం జరిగింది. 25 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కడపలో అధికారం లేదు. అధికారం వచ్చిన తర్వాత ఎట్లా తిరిగి తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయాలని కొంతమంది రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక విషయం చెప్తున్నా, 2014లో పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు పోటీ చేయనప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ధైర్యం చేసి పోటీ చేశారు. అటువంటి వ్యక్తి రాజ్యసభ అడగడంలో తప్పేముంది? రాజ్యసభ రాకపోవడం, ఆయన ఏదో బాధలు ఉండడం అది సహజం. ఎవరికైనా పదవులు రానప్పుడు, పార్టీలో పనిచేసినప్పుడు, పార్టీ కష్టపడినప్పుడు రాకపోవడం అది బాధపడిన విషయం. దాన్ని ఉద్దేశం తీసుకొని పార్టీలు మారుతున్నాడు అని చెప్పి కొంతమంది ట్రోల్ చేయడం, కొంతమంది చెప్పడం, ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో జెండా కడప నగరంలో ఏజెంట్లు కూర్చునేటప్పుడు కానీ ఏజెంట్లు కూర్చోబెట్టాం, ఎలక్షన్స్ నడిపించాం. జగన్ ఎన్నికలు కానివ్వండి, 2014 ఎలక్షన్ కానివ్వండి, గత ఎన్నికల్లో కానీ. నేను చెప్పేది ఒకటి, కొంతమంది చిల్లర నా కొడుకులు టీ హోటళ్ళ దగ్గర రాజకీయ పార్టీలతో కూర్చుంటే అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి. అటువంటి ఫోటోలు స్ప్రెడ్ చేయడం, అటువంటి మాటలు వాయిస్ రికార్డ్ చేసి పబ్లిక్లో పంపించడం, ఇటువంటి వీడియోలు తీసి ఎవరినో మాట్లాడితే పెట్టడం, వాయిస్ రికార్డింగ్ చేసి పెట్టడం. కొంతమంది ఇవన్నీ చేసేది ఒక రాజకీయ అవగాహన లేని వ్యక్తులు. రెండోది, రాజకీయంగా ఎవరైనా మనం ఎదగాలంటే ఒక విషయం, ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారికి చర్చి విషయంలో 75 లక్షలు చర్చ అనుకోండి. ఎమ్మెల్యే గారు మీకు తెలుసు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు, డబ్బుతో అవసరం ఉండే వ్యక్తులు. ఆ కాదు, ప్రజల్లో వాళ్ళను డ్యామేజ్ చేయాలనేది కొంతమంది ఆలోచన. ఇచ్చిన వ్యక్తులు ఎవరో, తీసుకునే వ్యక్తులు ఎవరో చూపించాలి. లేని ఆరోపణలు చేయడం, ఏది జరిగినా కడప నగరంలో ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేయడం, శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ వస్తుంది. ఒక విషయం చెప్తున్నా, ఒకటి, తెలుగుదేశం పార్టీ కడపలో గట్టిగా ఉంది, బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్లు దూరంగా ఉన్నప్పటికీ అందరికీ ఇప్పుడు పదవులు రాకపోవచ్చు. ఇప్పుడు మాకు కానీ పదవులు రాలే, మాకన్నా ముందు వచ్చి రాష్ట్ర చైర్మన్లు వచ్చినాయి, అనేక పదవులు వచ్చినాయి, జిల్లా ఉండే అధికార ప్రతినిధి పోయింది. కానీ తెలుగుదేశం పార్టీ మీద ఎక్కడ బాధపడలే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చేస్తారని నమ్మకం ఉంది. పార్టీ కష్టపడుతున్నాం. ఈరోజు చూస్తున్నాం, సర్కారికంలో 18 వార్డులు తిరిగా. 18 వార్డులలో సర్కారికంలో ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఓట్లు లేవు, ఏంటి మన పార్టీ ఎక్కడెక్కడ మనము లోపాలు ఉన్నాయని చెప్పి పూర్తిగా చూసుకుంటున్నాం. కానీ ఎందుకు అంటే దీనిపైన కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం పెట్టారు. దీంట్లో ఉద్యోగాలు, ఈ ఓట్లు లేకుంటే బయట దేశాలు పంపించేస్తారు ముస్లిమ్స్ అనేటట్టు ప్రచారం చేశారు. ఎవరికైనా ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా కావాలి. అది హిందువులు ఆ ఒక 2002 తర్వాత జరిగిన తర్వాత 2 ప్రూఫ్లు కావాలి, అంతకుముందు ప్రూఫ్ కావాలి. అదే మనం ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ప్రతి ఉన్న కాడికి కడప నగరంలో 2 ఏళ్ల కాలంలో గవర్నమెంట్ నుంచి వచ్చిన కార్పొరేషన్ లెవెల్లో ఫండ్స్ కానివ్వండి, మీరు అనేక కార్యక్రమాలు చేపట్టారు, ప్రజలు లేకపోతున్నారు, ఆ ప్రజా దర్బారు పెడుతున్నారు, కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. అందుకు తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు నమ్మద్దండి. ఎవరు కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటాం. ఖచ్చితంగా 2029లో మళ్ళా కడపలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా ఎగరవేస్తుంది. అవసరమైతే ఎంపీ స్థానం కానీ కడపలో గెలుచుకుంటాం. బలంగా ఉంది. మిమ్మల్ని అందరికీ ఒకటి చెప్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఇక్కడ పాత లేదు, కొత్త లేదు, అందరం కలిసి పనిచేయాల్సింది. కానీ ఏదైనా చిన్న మనస్పర్ధలు ఉంటే మళ్ళీ కుటుంబంలో చిన్న ఉంటాయి అందరికీ. అయితే మామూలే, ప్రతి పార్టీలో ఉండే సహజమే. అది కానీ మన పార్టీలో ఉంటాయి, అది ప్రతి పార్టీలో ఉంటాయి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కోరుకుంటున్నాను.